నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు 23,000 కోట్లతో కోవిడ్ ప్యాకేజీ వ్యవసాయ మండీలను బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటన బాధ్యతలు చేపట్టిన కొత్త కేంద్ర మంత్రులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని హామీ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్న కిషన్ రెడ్డి కోవిడ్ కారణంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని గాడిలో పెడతామని హామీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన తీసుకువస్తామని షర్మిల ప్రకటన రాష్ట్రంలో కోవిడ్ అదుపులోనే ఉందన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు 1,20 లక్షల మందికి టీకాలిచ్చినట్లు వెల్లడి ట్విట్టర్ కు కొత్త ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరిక దేశంలో పనిచేసే సంస్థలన్నీ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టీకరణ ఒలింపిక్స్ క్రీడల వేదిక టోక్యో నగరంలో ఎమర్జెన్సీ కోవిడ్ నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి వార్తల్లోని వివరాలు మంత్రివర్గ విస్తరణ అనంతరం తొలిసారిగా కేబినెట్ సమావేశం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తదితరులు మీడియాతో మాట్లాడారు రానున్న రోజుల్లో కోవిడ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా 23,123 కోట్ల రూపాయల కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీని అమలు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు చేస్తాయన్నారు దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో వైద్య సంరక్షణ కేంద్రాలు 20,000 ఐసీయూ పడకలు ఏర్పాటు చేస్తామన్నారు కోవిడ్ ని కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తుందని స్పష్టం చేశారు देश अच्छी तरह से और योजना पूर्वक कर सके इस पैकेज के माध्यम से सुनिश्चित किया है मुझे विश्वास है कि इस पैकेज का इम्प्लीमेंटेशन 9 महीने में किया जाएगा और भविष्य में कोविड की जो स्थिति बढ़े तो उसका हम अच्छी तरह से सामना कर पाएंगे इसके सामने हमें सामूहिक लड़ना है और 9 महीने मैक्सिमम है ये हम 3 महीने 2 महीने हमारी आवश्यकता के अनुसार लेकिन व्यवस्था हम करें तुरंत ही आवश्यकता हुई तुरंत ही कर ले हमें जल्दी से जल्दी करना है लेकिन ये लिमिटेशन मैक्सिमम है हम अपेक्षा करते हैं कि शॉर्ट टाइम में ही हम पूरा करें स्टेट गवर्नमेंट को पूरा करना है स्टेट गवर्नमेंट की आवश्यकता के अनुसार वो काम करेंगे वो पूरा करेंगे हमारी ये प्रतिबद्धता है कि स्टेट को हर संभव हम मदद करें हमने तो पहले भी जो एसडीआरएस से 28,000 करोड़ रुपए उसमें 75% सेंट्रल गवर्नमेंट का शेयर होता है सभी स्टेट गवर्नमेंट को कह के रखा है कि आपको इमरजेंसी में यूज होने की आवश्यकता हो तो उसका भी यूज कर सकते हैं వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ కొత్త సాగు చట్టాలతో వ్యవసాయ మండీలు కనుమరుగవుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు ఆత్మనిర్భర్ భారత్ కింద 1,00,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో మండీలను బలోపేతం చేస్తామని చెప్పారు ఈ ఫండ్ ద్వారా రైతులు రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు దేశంలో కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు కోకోనట్ బోర్డు చట్టంలో సవరణలు తెస్తామని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు విదేశాల్లో కూడా కార్యకలాపాలు జరిగే రీతిలో చట్ట సవరణ చేస్తామన్నారు कि आज मंत्रिपरिषद की बैठक संपन्न हुई प्रधानमंत्री नरेंद्र मोदी जी की अध्यक्षता में बैठक में कृषि एवं स्वास्थ्य मंत्रालय से संबंधित अनेक निर्णय हुए कृषि मंत्रालय से संबंधित जो निर्णय हैं विगत 7 वर्षों के आप सब भी साक्षी हैं लगातार भारत सरकार के निर्णय प्रधानमंत्री नरेंद्र मोदी जी की जो कृषि और किसान के प्रति प्रतिबद्धता है
उसके परिचायक हैं और वो प्रतिबद्धता को दर्शाते हैं। हम सब जानते हैं कि हमारे देश में एक बड़ा क्षेत्र है जहां नारियल की खेती होती है। नारियल की खेती का में उत्पादन बढ़े, उनके किसानों को सहूलियतें दी जा सके, उनकी उत्पादकता बढ़े, और इस सारे काम को देखने के लिए नारियल बोर्ड 1981 में अस्तित्व में आया था। इस नारियल बोर्ड के एक्ट में हम लोग संशोधन करने जा रहे हैं। एक तो बोर्ड का जो अध्यक्ष है वो गैर शासकीय व्यक्ति होगा, उसी परिक्षेत्र से होगा, किसान पृष्ठभूमि में होगा और जो फील्ड की गतिविधियों को ठीक प्रकार से समझ सके, और एग्जीक्यूटिव पावर के लिए एक सीईओ होगा, उसके अंदर కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. పర్యాటక శాఖ కార్యాలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. 75వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్య పోరాట చరిత్రను యువతకు తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కోవిడ్ కారణంగా పర్యాటక రంగం బాగా దెబ్బతిందన్నారు. కరోనా ప్రభావం ముగిసిన వెంటనే పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. కేంద్ర మంత్రివర్గంలోని కొత్త మంత్రులు తమ తమ శాఖల బాధ్యతలను చేపట్టారు. తమ శాఖలు నిర్దేశించిన లక్ష్య సాధనకు కృషి చేస్తామన్నారు. మరిన్ని వివరాలు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఆయా శాఖల ప్రాధాన్యాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గ సహచరులకు మార్గదర్శనం చేశారు. సమాచార ప్రసార శాఖ మంత్రిగా అనురాగ్ సింగ్ ఠాకూర్ బాధ్యతలు స్వీకరించారు. गत 7 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి అద్భుతాలు చేశారని అన్నారు. मोदी जी ने देश को आगे ले जाने का बहुत शानदार काम किया है पिछले 7 वर्षों में. सूचना प्रसारण मंत्रालय के माध्यम से हम कैसे और जन जन तक पहुंच पाए और क्या क्या काम जो पीछे मुझसे पूर्व बहुत बड़े लोगों ने यहाँ पर किए हैं उनको मैं भी आगे बढ़ा पाऊं. वहीं दूसरी ओर जो जिम्मेदारी माननीय प्रधानमंत्री जी ने मुझे दी है, मैं उस पर खरा उतरने का हर संभव प्रयास करूंगा. जो विश्वास व्यक्त किया है उस पर खरा उतरने का प्रयास करूंगा और आशा करता हूं कि आप सबके सहयोग से इस जिम्मेदारी का निर्वहन ठीक ढंग से कर पाऊंगा. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బాధ్యతలు స్వీకరించారు. 2030 నాటికి సహజ వాయువు వినియోగం 15% పెంచడమే లక్ష్యంగా తమ శాఖ పనిచేస్తుందని తెలిపారు. अभी मैं सिर्फ यही कहना चाहूंगा कि आई फील ग्रेटली ऑनर्ड एंड प्रिविलेज्ड बाय द ट्रस्ट दैट हैज बीन रिपोज्ड बाय द ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी, हु हैज included me as a member of his team and assigned to me the work of this important ministry, which was so ably led by Shri Dharmendra Pradhan ji till now. న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రి తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. Secretaries, additional secretaries and other senior officials, they are all here. I'm entering this room for the first time and it is definitely a huge challenge for me and a responsibility to discharge my function as the Minister for Law and Justice of this country. అశ్విని వైష్ణవ్ రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రైల్వేల సేవలు ఆధునికీకరించి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటామని అన్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పదవీ బాధ్యతలు చేపట్టారు. కోవిడ్ను నియంత్రించడమే ఆరోగ్య శాఖ మొదటి ప్రాధాన్యమని అన్నారు. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. Thank Honorable
Prime Minister Shri Narendra Modi ji, I get opportunity to serve the country. I am going to a bridge between Tamil Nadu and the central government and the Tamil Nadu development. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి బాధ్యతలు స్వీకరించారు. విదేశాల్లోని భారతీయుల ప్రయోజనాల్ని పరిరక్షిస్తామని అన్నారు. देखिए, कोई भी काम संजीदगी के साथ, ईमानदारी के साथ पूरा किया जाना चाहिए और जिस हमारी जो नेतृत्व ने मुझ पर ये दायित्व दिया है, प्रधानमंत्री जी, गृह मंत्री जी, हमारे पार्टी के अध्यक्ष और पूरी टीम जिन्होंने इस दायित्व के लायक मुझको समझा है, मैं उनके प्रति आभार व्यक्त करना चाहती हूँ और ये भी कहना चाहती हूँ कि मेरी ओथ की एक एक शब्द, निष्ठा, प्रतिज्ञा जो है वो एक एक शब्द को हम सच्चा करके दिखाएंगे. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ బాధ్యతలు చేపట్టారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బాధ్యతలు స్వీకరించారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, हमारे पार्टी के अध्यक्ष श्री नड्डा जी, गृह मंत्री अमित शाह जी को तहे दिल से धन्यवाद अर्पित करना चाहता हूं. जो जिम्मेदारी उन्होंने मुझे दी है, पूरी लगन से, पूरी निष्ठा से और पूरी क्षमता से इस जिम्मेदारी को निभाने की मैं कोशिश करूंगा. ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కోవిడ్ 3వ దశ ముప్పుపై ఇంకా సరైన ఆధారాలు లేవన్నారు. కాగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 1,20,00,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు దాదాపు 30 లక్షల మందికి పైగా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుంటారని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన 100కు పైగా టీకా కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేని విజయాన్ని ప్రజలు అందించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలంటే సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇటీవల కొంతమంది నేతలు టీఆర్ఎస్పై అర్ధరహితమైన విమర్శలు చేస్తున్నారని పరోక్షంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. త్వరలో పాదయాత్రను చేపట్టనున్న బండి సంజయ్ ప్రతి ఊరిలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించాలని కోరారు. అభివృద్ధిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, తెలంగాణకు మధ్య ఉన్న తేడాను చూడాలన్నారు కేటీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణ అని హైదరాబాదులో జరిగిన బహిరంగ సభలో అభిమానుల సమక్షంలో ప్రకటించారామె. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో వైఎస్సార్ పాలనను తీసుకురావడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షులుగా బుధవారం బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కార్యవర్గంతో తొలి సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, వివిధ కమిటీల చైర్మన్లు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశ వివరాలను ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి మీడియాకు వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై చర్చించినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న సైకిల్ ర్యాలీ, ఎడ్లబళ్ల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో కల్లుగీత వృత్తిదారులకు కేసీఆర్ అభయహస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో ప్రారంభించారు. రవీంద్ర భారత్లో జరిగిన ఈ కార్యక్రమంలో 558 మంది కల్లుగీత కార్మికులకు 13.96 కోట్ల రూపాయల ఎక్స్గ్రీషియాను పంపిణీ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన 126 మంది గీత వృత్తిదారులకు 5 లక్షల రూపాయల చొప్పున, శాశ్వత వైకల్యం పొందిన 147 మందికి 5 లక్షల చొప్పున, తాత్కాలిక అంగవైకల్యం పొందిన 315 మందికి 10,000 రూపాయల చొప్పున పరిహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల ప్రతినిధులు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా 3.80 కోట్ల తాటి ఈత మొక్కలను పెట్టి కులవృత్తిని కాపాడుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ ట్యాంక్ బండ్పై 20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్లు తెరుస్తామన్నారు. తల్లిదండ్రులు చనిపోయిన గీత కార్మికుల పిల్లలను ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు మంత్రి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనం కార్యక్రమంతో పలు గ్రామాలు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. పచ్చని చెట్లు, మొక్కలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల పండ్ల చెట్లతో గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చాయి. రంగురంగుల పూలు, నీడనిచ్చే చెట్లు, అందంగా కనిపించే పచ్చని మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెంలోని పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో రూపుదిద్దుకుని గొప్ప ఫలితాలను చూపిస్తున్న పల్లె ప్రకృతి వనమని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధుల్లో 10% బడ్జెట్ను ప్రత్యేకంగా గ్రీన్ కవరేజీకి కేటాయించినట్లు చెప్పారు. హైదరాబాద్ శివార్లోని ధూల్పల్లిలో ఉన్న రాష్ట్ర అటవీ అకాడమీలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన శిక్షణలో ఉన్న అటవీ శాఖ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఆర్ శోభ మాట్లాడుతూ ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు మార్గదర్శకం చేస్తూ అడవుల పునరాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అటవీ విస్తీర్ణం పెంపొందిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నత విద్య, సాంకేతిక విద్యను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న సాంకేతిక విద్యా సంస్థల డైరెక్టర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇతర సాంకేతిక విద్యా సంస్థల సంచాలకులు 100 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇండియా టకేడ్గా పిలువబడే 2021 దశాబ్దంలో సాంకేతిక పరిశోధనాభివృద్ధి సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ క్రమంలో విద్య, వైద్యం, వ్యవసాయం, రక్షణ, సైబర్ రంగాల్లోని సవాళ్లు ఎదుర్కొనేలా యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతీయ భాషల్లోకి సాంకేతిక విద్యను అభివృద్ధి చేయాలని, అలాగే అంతర్జాతీయ పత్రికలను ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని సూచించారు. గత కొన్నేళ్లుగా ఉన్నత విద్యలో విద్యార్థుల ప్రవేశాల నిష్పత్తి పెరగడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను డిజిటలీకరించడం ద్వారా నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. రష్యాలో 3 రోజుల పర్యటన కోసం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ మాస్కో చేరుకున్నారు. మారుతున్న ప్రపంచంలో భారత్, రష్యా సంబంధాలు అనే అంశంపై జరిగిన సదస్సులో కీలకోపన్యాసం చేశారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారత్, రష్యాల మధ్య సంబంధాలు దృఢంగా ఉన్నాయని చెప్పారు. 2 దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఉగ్రవాదం, వాతావరణ మార్పులని అన్నారు. To maintain this tradition. Today, there is a need to reconnect our youth and renew appreciation of our languages, literature and sciences. The importance of tourism for our relationship can never be underestimated. Some initiatives have already started to take place while others are still in the pipeline. The Sirius Atal Innovation Mission started by Prime Minister Modi in 2018 represents a new model of interaction. We welcome the ICCR Oriental Institute fellowships that were established recently. The Ganga-Volga dialogue, participation in the Raisina dialogue, popularity of yoga, the revived interaction on Buddhism and digitization of manuscripts are all examples that speak of a renewed enthusiasm. So, as we contemplate the future, how we navigate some of the important transitions will help define our further ambitions. India and Russia will definitely see more common opportunities in the regions immediately beyond. New partnerships could also be explored, including in the trilateral formats. Connectivity will be increasingly central to our interests, whether we speak of the north-south,
the corridor, the Chennai-Vladivostok Maritime Corridor, or the Northern Sea Route. India is actively engaging with the Eurasian Economic Union for a trade agreement and participating in the endeavors of the SCO and BRICS. When it comes to disarmament or technology issues, we seek practical and productive outcomes in multilateral fora. Reformed multilateralism is also in our common interest, and we value Russia's support for India's permanent membership of the UN Security Council. Regional issues like Afghanistan and Middle East have seen convergence. 15 రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ మొదలవుతున్న వేళ మరొకసారి అందరి దృష్టి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వైపు మరలింది. 2016 ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకుని రికార్డు సృష్టించిన హైదరాబాద్ క్రీడాకారిణి ఈసారి టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు. 130 కోట్ల మంది భారతీయుల ఆశలు మోసుకుని మైదానంలో అడుగుపెడుతున్న పూసర్ల వెంకట సింధుపై దూరదర్శన్ స్పెషల్ ఫోకస్. పీవీ సింధు ఈ పేరు తెలుగు ప్రజలతో పాటు యావత్ భారతదేశానికి సుపరిచితం. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తుండే ఈ అమ్మాయి బ్యాడ్మింటన్ క్రీడలో కూడా శిఖరమంతా ఎత్తెదిగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పిన్న వయస్సులోనే తన చిట్టి చేతులతో షటిల్ బ్యాట్, కాక్ పట్టుకుని సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్స్ లో సాధన చేసిన సింధు కొద్ది కాలంలోనే సైనా నెహ్వాల్ తర్వాత షటిల్ బ్యాడ్మింటన్ క్రీడకు చిరునామాగా మారింది. అండర్-10 నుంచి దేశీయ, అంతర్జాతీయ పోటీల్లో పలు విజయాలను సొంతం చేసుకుంది. రియో ఒలింపిక్స్ లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకోవాల్సొచ్చినా మైదానంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి యావత్ భారతీయుల మనస్సులను గెలుచుకుంది. మొక్కవోని పట్టుదలతో సాధన చేసి 2019 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తిరిగి కరోలినా మారిన్ ఓడించి ప్రపంచ ఛాంపియన్ టైటిల్ ని సొంతం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్ లో ఈసారి స్వర్ణం సాధించాలనే పట్టుదలతో సింధు ఆటకు సిద్ధమవుతున్నారు. కరోనా లాక్డౌన్ వల్ల అంతర్జాతీయ పోటీలు జరిగినప్పటికీ సింధు ఆటకు దూరంగా ఉండకుండా నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నారు. గత ఏడాదిన్నరగా ఇంగ్లాండ్లో శిక్షణ తీసుకుని ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ టోక్యో ఒలింపిక్స్ కు సిద్ధమవుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రత్యేక పర్మిషన్ తీసుకుని కరోనా నిబంధనలు పాటిస్తూ సాధన చేశానన్నారు. లాక్డౌన్ అన్నది అనౌన్స్ చేశారు మొన్నటి వరకు. సో అప్పుడు నేను పర్మిషన్ తీసుకున్నాను. అంటే వాళ్ళకి చెప్పాను ఏంటంటే ఇలా ఒలింపిక్స్ ఉంది, నాకు కొన్ని రోజులే ఉంది, నేను ఇది మంచి టైం, నాకు దిస్ ఇస్ అ గుడ్ టైం అండ్ దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ టైం అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇమీడియట్ గా సరే అని చెప్పేసి ప్రోటోకాల్స్ కానీ లేకపోతే శానిటైజేషన్ కానీ లేకపోతే సోషల్ డిస్టెన్సింగ్ కానీ ఆ ప్రాపర్ ప్రోటోకాల్స్ చెప్పారు. అండ్ ఐ మేడ్ షూర్ దట్ ఐ ఫాలో దెమ్. ఎందుకంటే మనకు కూడా చాలా ముఖ్యము ఈ కోవిడ్ అన్నది. యూ నెవర్ నో ఎప్పుడు ఎవరికి వస్తుందన్నది తెలీదు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి నేను ఐ మేడ్ షూర్ దట్ I maintain the social distance and I made sure that మనం మాస్క్ వేసుకోవడం కానీ లేకపోతే శానిటైజ్ నేను ప్రాక్టీస్ రావడం ముందు లేకపోతే ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఐ మేడ్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ అనమాట. సరౌండింగ్స్ క్లీన్ గా ఉండాలని నేను ఐ మేడ్ షూర్. సో అదర్వైజ్ ఎవ్రీథింగ్ is fine and I'm very thankful that they've given me permission. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించాలని అందరూ భావిస్తున్న వేళ ఆ ఒత్తిడి తనపై లేకుండా గేమ్ గురించి ఆలోచిస్తూ విశ్వ పోటీలకు సిద్ధమవుతున్నట్లు సింధు తెలిపారు. జస్ట్ మనం గేమ్ మీద ఫోకస్ చేసి మన బెస్ట్ ఆడాలి. అంటే ఇప్పుడు ఆ ప్రెషర్ ఉన్నా కానీ మనం గేమ్కి వెళ్ళేటప్పుడు మనం అది ఆలోచించకూడదు. మనం జస్ట్ మనం బాగా ఆడుతున్నామా, వీ హ్యావ్ టు బీ ఫోకస్డ్ అండ్ వీ హ్యావ్ టు బీ కంపోజ్డ్ అనమాట. బట్ ఇఫ్ యూ జస్ట్ థింక్ అబౌట్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ యూ, దట్ వుడ్ యాడ్ ఎక్స్ట్రా ప్రెషర్ ఆన్ యూ. సో రాదర్ మనం గేమ్కి వెళ్ళేటప్పుడు మనం జస్ట్ మన గేమ్ గురించి ఆలోచించి బాగా ఆడితే తప్పకుండా గెలిస్తే ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనకు చాలా సహకారం అందిస్తున్నాయని సింధు తెలియజేస్తున్నారు. తనకు కావాల్సినవన్నీ సత్వరమే అందిస్తున్నాయని సింధు చెప్తున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నాకు ఎప్పుడు ఏం కావాలన్నా కానీ వాళ్ళ సపోర్ట్ ఉంది. స్పోర్ట్స్ అథారిటీస్ నుంచి కూడా సపోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి కూడా ఉంది, అండ్ ఆల్సో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎప్పుడైనా ఏమన్నా కావాలన్నా కానీ దే బీన్ వెరీ వెరీ సపోర్టివ్. సో అంటే ఇప్పుడు I don't have anything to say because నేను ఏమైనా అడిగినప్పుడు ఇమీడియట్ గా దే సే ఓకే అండ్ దే డూ ఇట్ ఇమీడియట్లీ అనమాట. అండ్ వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్పకుండా ఐ విల్ డూ డెఫినెట్లీ వెల్. అచంచల విశ్వాసం, సానుకూల దృక్పథంతో కఠోర శ్రమ చేస్తూ కొద్ది రోజుల్లో టోక్యోకు బయలుదేరనున్న మన సింధు స్వర్ణం సాధించి మరోసారి
యావత్ భారతావనిని మురిపిస్తుందని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ది నిధుల నుండి 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మంత్రి తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ నగరంలోని ప్రధాన కూడళ్లు, జనసందోహం అధికంగా ఉండే ప్రాంతాలు, అధికంగా నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్దం చేయాలని పోలీసు అధికారులను కోరారు. నగరంలో బోనాలు, మొహర్రం, గణేష్ నవరాత్రుల సమయంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలు అన్ని పూర్తి స్థాయిలో పనిచేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కొత్త ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ను హెచ్చరించారు. దేశంలో నివసించేవారు, పనిచేసేవారు నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రైల్వే, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బీజేపీ ఆర్గనైజేషన్ సెక్రటరీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్విట్టర్ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కొత్త ఐటీ నిబంధనల విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్కు మధ్య వివాదం నడుస్తోంది. కాగా గ్రీవియన్స్ అధికారి నియామకానికి 8 వారాల గడువు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ట్విట్టర్ అఫిడవిట్ దాఖలు చేసింది. దేశంలో కొత్తగా 45,892 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోల్చితే కేసులు 5% పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3,07,09,557కి చేరాయి. తాజాగా 44,000 మంది కోలుకోగా 45,000 కొత్త కేసులు వెలుగు చూశాయి. మొత్తం రికవరీలు 2.98 కోట్ల మార్కును దాటాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.50% తగ్గగా రికవరీ రేటు 97.18% పెరిగింది. ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 731 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,29,785కి చేరింది. కొత్తగా వైరస్ నుంచి 993 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,206 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు ఇప్పటివరకు 33,81,671 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 36.48 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. ఒలింపిక్స్ క్రీడలకు వేదికైన టోక్యో నగరంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు జపాన్ ప్రధాని యోషిహిదే సుగా తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో క్రీడలు ముగిసే ఆగస్టు 22వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ నెల 23వ తేదీన ఒలింపిక్ క్రీడలు ప్రారంభమవుతాయి. ఒలింపిక్స్ క్రీడలను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానుల్ని అనుమతించరు. అదేవిధంగా బార్లు, క్లబ్లని మూసివేస్తారు. జపాన్లో ఇటీవల కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు జపాన్ ప్రధాని మీడియాకు తెలిపారు. ఒలింపిక్స్ క్రీడల్లో 155 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరంతా టోక్యో చేరిన తర్వాత నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. We must strengthen the countermeasures to prevent the infections from spreading to the rest of the country again. Given the situation, we will issue a state of emergency for Tokyo and extend it in Okinawa until August 22nd. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా కాయకల్ప్ అవార్డుల్ని మే 1, 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దవాఖానా పరిశుభ్రత, రోగులకు అందించే సేవలు, వారికి కల్పించే వస్తువులను పరిశీలించి ఏటా అవార్డును అందిస్తోంది. మెదక్ జిల్లాలోని గజ్వేల్ 100 పడకల ఆసుపత్రి పరిశుభ్రత విభాగంలో కాయకల్ప్ అవార్డుని దక్కించుకుంది. మరిన్ని వివరాలు. మెదక్ జిల్లా గజ్వెల్లో 100 పడకల ఆసుపత్రి పరిశుభ్రత విభాగంలో కాయకల్ప అవార్డును దక్కించుకుంది. తద్వారా 10 లక్షల రూపాయలు నగదు పురస్కారం గెలుచుకుంది. ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది వైద్య కేంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటమే కాక రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆసుపత్రి భవనాన్ని తీర్చిదిద్దటమే కాక ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇక్కడ వైద్య సిబ్బంది భరోసా కల్పిస్తున్నారు. ఆసుపత్రిలో ప్రతి 2 గంటలకు ఒకసారి క్లీనింగ్ మిషన్తో మరియు సిబ్బందితో శుభ్రం చేస్తూ వ్యాధులు ప్రబలకుండా ఇక్కడ సిబ్బంది జాగ్రత్త పడుతున్నారు. ఈ చర్యల కారణంగానే గజ్వెల్ ఆసుపత్రి పచ్చదనం పరిశుభ్రత విభాగంలో కాయకల్ప అవార్డు దక్కించుకుంది. దౌల్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు మాట్లాడుతూ తన కుమార్తెను ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకువచ్చానని, గతంతో పోల్చుకుంటే ఆసుపత్రిలో వైద్య సేవలు ఎంతగానో అభివృద్ధి చెందాయని చెబుతున్నారు.
మరో మహిళ నవ్య మాట్లాడుతూ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చానని, ఇక్కడి పరిసరాలు చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉందని తెలిపారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మళ్ళా మా బిడ్డ కానీ ఆడపిల్ల కానీ ఎవరినైనా సరే ప్రస్తుతి చేయడానికి దూరం వస్తే దాంట్లో డాక్టర్ నాకు అప్పచెప్పి మేము బయట కూర్చుంటే ఏదో పార్కింగ్లో కూర్చున్నట్టు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. 23,000 కోట్లతో కోవిడ్ ప్యాకేజీ, వ్యవసాయ మండీలను బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటన. బాధ్యతలు చేపట్టిన కొత్త కేంద్ర మంత్రులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని హామీ. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్న కిషన్ రెడ్డి, కోవిడ్ కారణంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని గాడిలో పెడతామని హామీ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం, రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన తీసుకువస్తామని షర్మిల ప్రకటన. రాష్ట్రంలో కోవిడ్ అదుపులోనే ఉందన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, 1,20,00,000 మందికి టీకాలిచ్చినట్లు వెల్లడి. ట్విట్టర్కు కొత్త ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరిక, దేశంలో పనిచేసే సంస్థలన్నీ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టీకరణ. ఒలింపిక్స్ క్రీడల వేదిక టోక్యో నగరంలో ఎమర్జెన్సీ, కోవిడ్ నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు. Lights, sound, camera, action.